కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు 3 నిమిషాలు లేటుగా రావడంతో లోనికి అధికారులు అనుమతించలేదు. వేములవాడకు చెందిన వైష్ణవి తన తల్లి బంగారం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం 3 నిమిషాల లేట్ అయింది, క్షమించండి అంటూ పరీక్షలకు అనుమతించండి అంటూ తల్లితో పాటు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో మెయింటైన్ చేసుకున్నాను సార్. మేము కూలీనాలు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ ఇప్పించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని ఉన్నారా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది. నా పాప ఎక్స్క్యూజ్ చేస్తాను సార్. నాకు ఇప్పుడు 1,50,000 ఫీజు ఏదో మెయింటైన్ చేసుకున్నాను సార్. మేము